వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ టెన్సీలో క్వశ్చన్ నెంబర్ 5 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. A student in a laboratory wants to light a bulb of 6 watt. 6 watt ఉండేటటువంటి బల్బుని వెలిగిద్దాం అంటే ఆన్ చేద్దాం అనుకున్నాడు ఆ స్టూడెంట్. ఓకే, 6 వాట్ 11 వోల్ట్ దీని రేటింగ్, బల్బ్ యొక్క రేటింగ్, విత్ ఏ సప్లై ఆఫ్ 220 వోల్ట్. కానీ ఆ స్కూల్కి వచ్చే సప్లై చూస్తే 220 వోల్ట్. ఇది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఇది ఆ స్కూల్ ల్యాబొరేటరీకి వచ్చేటటువంటి ఇన్పుట్ వోల్టేజ్, వచ్చేటటువంటి వోల్టేజ్. అందుకని దీన్ని మనం ఈఎంఎఫ్ ఆఫ్ ప్రైమరీ కాయిల్ గా తీసుకోవచ్చు. కానీ ఈ అవుట్ ఆఫ్ 220 స్టూడెంట్ ఎంత యూజ్ చేద్దాం అనుకుంటున్నాడు? 6 వాట్ 11 వోల్ట్. ఈ వోల్ట్ లో ఉందని వోల్ట్ తో కంపేర్ చేసుకుందాం. అంటే ఇది మనకి అతను యూజ్ చేయాలనుకున్నది కాబట్టి సెకండరీ అవుతుంది. క్లియర్? ఇది మనకి ల్యాబ్కి వచ్చేటటువంటి ఇన్పుట్ వోల్టేజ్. ఈ మొత్తంలో ఎంత యూజ్ చేసుకుంటాము అనేది అది మన విషయం, మనకున్న ఆబ్జెక్ట్ బట్టి, మనకున్న ఆపరేటర్స్ బట్టి, మనకున్న ఈ ఏదైతే థింగ్ ఉందో దాన్ని బట్టి మనం అప్లయన్స్ బట్టి చూసుకోవాలి. ఈ బల్బుకి 11 వోల్ట్ చాలు, సో ఇది సెకండరీ. అయితే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో మెన్షన్ ది కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ హీ షుడ్ యూజ్. ఇప్పుడు ఈ స్టూడెంట్ ఎలాంటి ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేయాలి అంటే ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేద్దాం. జస్ట్ రెండు కంపేర్ చేయండి. మనకి ఇక్కడ ప్రైమరీ ఎంత ఇవ్వడం జరిగింది అంటే ఈపీ, ఈఎంఎఫ్ ఆఫ్ ప్రైమరీ కాయిల్ ఎంత ఇవ్వడం జరిగింది? 220 వోల్ట్. క్లియర్? మనకు కావాల్సిందంతా అంటే సెకండరీ అంతా 11 వోల్ట్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, క్లియర్ తెలుస్తుంది. అంటే ఇక్కడ ఇదేమో మోర్, మనకు వచ్చే ఇన్పుట్ మోర్, మనకు కావాల్సిన అవుట్పుట్ లెస్. మోర్ నుంచి లెస్కి వచ్చిందంటే తగ్గించాలి అంటే మనం వాడాల్సింది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. మోర్ కరెంట్ ని లెస్ లేదా మోర్ వోల్టేజ్, కరెంట్ కాదు, కరెంట్ అయితే మళ్ళీ ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అవుతుంది. మోర్ వోల్టేజ్ ని లెస్ వోల్టేజ్ చేసుకోవాలి అంటే మనం వాడాల్సింది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. ఒకవేళ లెస్ వోల్టేజ్ ని మోర్ చేసుకోవాలంటే దీనికి ఆపోజిట్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, సో ఇక్కడ ఏం రాయొచ్చు? మెన్షన్ ది కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ హీ షుడ్ యూజ్. మనం ఏం రాయొచ్చు? హీ షుడ్ యూజ్ అ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. రైట్? ఐ థింక్ క్వశ్చన్ అయిపోలేదు. ఆల్సో క్యాల్కులేట్ ది టర్న్ రేషియో ఫర్ ది ట్రాన్స్ఫార్మర్ రికమెండెడ్ బై యూ. సో మనం ఏం చెప్పాము? ఇప్పుడు ఆ స్టూడెంట్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేయాలని చెప్పాము. మరి దాని టర్న్ రేషియో ఎలాగో, ఎంత టర్న్ రేషియోతో తను యూజ్ చేయాల్సి ఉంటుంది, ఆ టర్న్ రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ కంక్లూజన్ రాసేద్దాం. హీ షుడ్ యూజ్ ఎ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ రాసేద్దాం ఫస్ట్. ఇప్పుడు మనం టర్న్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఆల్రెడీ తెలుసు టర్న్ రేషియో అంటే ఫార్ములా ఏంటి? మనకి టర్న్ రేషియో ఫార్ములా ఉంటుంది 3 కైండ్స్. ఒకటి సెకండరీ కాయిల్ యొక్క ఈఎంఎఫ్ బై ప్రైమరీ కాయిల్ ఈఎంఎఫ్, అంటే ఈఎంఎఫ్ ఆఫ్ ది సెకండరీ కాయిల్ బై ఈఎంఎఫ్ ఆఫ్ ది ప్రైమరీ కాయిల్, లేదా నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ది సెకండరీ కాయిల్ బై నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ది ప్రైమరీ కాయిల్. ఇంకా కరెంట్ ఇన్ ప్రైమరీ కాయిల్ బై కరెంట్ ఇన్ సెకండరీ కాయిల్. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఈ రెండు డైరెక్ట్ ప్రపోర్షన్ లో ఉంటాయి, అలాగే ఈ పేరుకి ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షన్ లో ఉంటుంది. అందుకే చూడండి ఎస్ బై పి అంటే పి బై ఎస్ అని రాసాం. సో మనకి ఇచ్చిన డేటా బట్టి మనం టర్న్ రేషియో కావాలంటే ఈపీఎస్ అవ్వడం జరిగింది కదా. సో ఫార్ములా ఇంతవరకే మనం అప్లై చేసుకుందాం. మనకి ఇచ్చిన వాల్యూస్ నుంచి మనకు కావాల్సిన వాల్యూ తీసుకోవటమే. సో ఇక్కడ మనకి ఈఎస్ అంటే సెకండరీ కాయిల్ లో ఉండేటువంటి ఈఎంఎఫ్ అంటే 11 వోల్ట్ కదా, అది 11 వోల్ట్ బై ఈపీ అంటే 220 వోల్ట్. రేషియో కదా ఇక్కడ, ఈ వివి క్యాన్సిల్ చేసేద్దాం. ఇది 11 1 జార్ 11, 11 2 జార్ 22, పక్కన 0 ఉంది కదా 20. అంటే రేషియోలో రాయాలంటే మనకి ఏమవుతుంది? 1:20. ఇది టర్న్ రేషియో. ఓకే, దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 5 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.